జపాన్లోని టోకారా దీవిలో భారీ భూకంపం సంభవించింది. 5.3 తీవ్రతతో ఈ భూకంపం నమోదైంది. భూకంపం ధాటికి సౌత్ వెస్టర్న్ జపాన్లో ప్రకంపనలు సంభవించాయి. జపాన్లోని టోకారో దీవులు గత కొద్ది రోజులుగా భూకంప పాలుగా నిలయంగా మారాయి. మరి ప్రాంతాల్లో తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయి. తాజాగా మరోసారి ఈ దీవుల్లో భూకంపం సంభవించింది. బాబా వంగ పేరుతో ఫేమస్ అయిన రియో టాట్సుకి అంచనా జపాన్ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. బాబా వంగ రాసిన ది ఫ్యూచర్ ఐ సా పుస్తకంలో జపాన్ దేశంలో జులై నెలలో భారీ విపత్తు సంభవిస్తుందని, భూకంపాలు, వరదలు విజృంభిస్తాయని తెలిపింది. ఈ విధ్వంసం కారణంగా చాలా పెద్ద మార్పులు సంభవిస్తాయని పుస్తకంలో ఉంది. దీంతో జపాన్ ప్రజలు జులై 5 అంటేనే భయంతో వణికిపోతున్నారు. ఈ క్రమంలో ఇదే రోజు జపాన్లో భూకంపం సంభవించడం సర్వత్రా ఆందోళనకరంగా మారింది. జపాన్లోని టోకారా దీవుల్లో తాజాగా భారీ భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని జపాన్ మెటీరియాలజికల్ ఏజెన్సీ ధృవీకరించింది. టొకారో దీవుల్లో ఉదయం 6:29 సమయంలో భూకంపం సంభవించినట్లు తెలిపింది. భూకంపం 20 కిలోమీటర్ల లోతుల్లో కేంద్రీకృతమైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే సునామీ అంచనాలు ఏమీ లేవని కూడా తెలిపారు. అయితే బాబా వెంగ చెప్పిన జోస్యం ప్రకారమే 2011లో ఓసారి జపాన్ ను సునామీ ముంచెత్తింది. ఈ ప్రళయంలో భారీ ఆస్తి నష్టంతో పాటు 20,000 మందికి పైగా ప్రజలు మరణించారు. ఇది జపాన్ చరిత్రలోనే భారీ సునామీగా పేరొందింది. ఈ క్రమంలోనే తాజాగా జపాన్ ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. జూన్ 21 నుంచి ఇప్పటి వరకు టొకారో దీవుల్లో 1000కు పైగా భూకంపాలు సంభవించాయి. జులై 3న కూడా 5.5 తీవ్రతతో ఈ ప్రాంతంలో భూకంపం సంభవించింది.